నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక స్వీటెస్ట్ పర్సన్ వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ సంహిత. హాయ్ స్వీటీ. నిజంగా చాలా స్వీట్ గా క్యూట్ గా ఉన్నావురా. మీది కూడా చాలా స్వీట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. సో సంహిత ఏం చేస్తుంటావు? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నా. బీటెక్ అయిపోయింది అట్లా అనిపిస్తుందా? ఏ యాంగిల్లో నుంచైనా? బీటెక్ లో ఏం చదివావు? సిఎస్సి కంప్యూటర్ సైన్స్. బాగా ఎంజాయ్ చేసావు బీటెక్ లో? చాలా. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? టీవీ చూస్తా, మూవీస్, సాంగ్స్ వినడం. సాంగ్స్ పాడడం ట్రై చేస్తావు? ఎప్పుడు ట్రై చేయాలి. ఓకే, సో వింటే ఎలాంటి సాంగ్స్ వింటావు? అట్లా ఏముండదు, కొంచెం బ్రేకప్ కాదు, లవ్ సాంగ్స్. లవ్ అంట, అదేంటో ఏ ఉన్నావా లవ్లో? అలా ఏం లేదు. మరి లవ్ సాంగ్స్ ఎందుకు నచ్చుతాయి? ఇంకా అవే బాగుంటాయి కదా, బ్రేకప్ కంటే లవ్ సాంగ్సే కొంచెం బెటర్ అనిపించి. ఫైనలీ మా షోకి వచ్చావు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, అడుగు. పండు కాని పండు ఏంటి? క్లూస్ ఉన్నాయా ఏమన్నా? ఆలోచించరా. ఎప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళావా? వంట కూడా ట్రై చేయలేదురా? లేదు, మీ షో చూసినాక కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది, సో ఇక్కడే ట్రై చేద్దాము అనేసి వచ్చా. ఇన్స్పైర్ అవుతున్నారు యూత్ మా షో చూసి. నా మీద ట్రైల్ చేస్తున్నావు కాబట్టి జాగ్రత్తగా చేయి, ఓకేనా? ఓకే. సో నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు నెమ్మదిగా ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఆన్సర్ ఇవ్వాలి, ఓకే? ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆలు అండా టోస్ట్ చేయబోతున్నాను. మరి లేట్ ఎందుకు? మా డార్లింగ్ చేయబోయే ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన చీజ్, నూనె, వెన్న, గుడ్లు. ఆలు అండా టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, బటర్ వేసుకోవాలి కొంచెం. సో బటర్ కరిగిపోయింది. బటర్ అయిపోయాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కొన్ని. నెక్స్ట్ ఉడికించిన పొటాటో. ఓకే, ఉడికించి కట్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంది. టమాటో వేసుకోవాలి. ఎగ్ బీట్ చేసుకోవాలి మనం. కమాన్, ఫాస్ట్ ఉండాలి ఎగ్ వేసిన తర్వాత. నెక్స్ట్ కొంచెం పెప్పర్ వేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఎస్. ఒరే, దానికి దెబ్బ తగిలితే వాళ్ళ మమ్మీకి ఏం కంప్లైంట్ చేయదురా నీ గురించి? కలుపు. మూత పెట్టుకొని 5 minutes ఉడికించాలి. ఓకే, డన్. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది కదా, ఒక సాంగ్ పాడొచ్చు కదా. నువ్వు వింటావు, నేను పాడాలా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ లాజిక్. నువ్వు పాడాలి. నేను మీకోసం చేసినప్పుడు మీరు కూడా నా కోసం సాంగ్ పాడాలి కదా. అలాంటి నీకోసం ఇంకో రెసిపీ నేర్చుకుని ఏమో రెసిపీ ఏమో నేనే నేర్చుకొని మళ్ళీ ప్రయోగం చేస్తాను మీ మీద. నన్నేం అడుగుతలే కానీ పాటల గురించి. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా కదా, దాని ఆన్సర్ ఏంటి గుర్తొచ్చిందా? క్లూ ఇస్తామన్నారు కదా. అబ్బా, నువ్వు ఫస్ట్ అసలు నార్మల్ గెస్ట్లు కూడా చేయట్లేదు. క్లూస్ ఉంటాయి కదా, ABCD అని, అలా చెప్పండి మేము గెస్ట్ చేస్తాం. ఆడియన్స్ పోల్, కాల్ అ ఫ్రెండ్ అలా ఏమొద్దు, జస్ట్ క్లూ ఇస్తే చాలు. లేదు, ఫస్ట్ నువ్వు కొన్ని గెస్ట్ చేయి, కరెక్టా కాదా చెప్పి అప్పుడు క్లూ చెప్తాం. ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో ఏంటి కొంచెమైనా చెప్పాలి కదా, గెస్ట్ చేయాలి అంటే కొంచెమైనా రావాలి కదా. సో అది కిచెన్లో ఉంటుంది, అదొక క్లూని. కిచెన్లో చాలా ఉంటాయి, మరి ఆలోచించు. టమాటో. టొమాటో ఇస్ నాట్ పండు. టొమాటోని ఏమంటారు తెలుగులో? టమాటోనే అంటారు. టమాటా అంటారు. ఏదో ఒకటి
కాబట్టి ఇట్స్ నాట్ పండు. చెప్పురా పండు. పండు గురించి చెప్పు. చింతపండు. ఎలా తెలిసింది నీకు? నువ్వే ఆలోచించు అన్నావు కదా, నువ్వు చూస్తే అట్లా వచ్చేసింది. ఇంకా అలా ఫుల్ బ్రెయిన్కి ఇట్లా నైస్ రా. వెళ్ళ కొంచెం చీజ్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి వేసినాక మనం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనం సైడ్కి పెట్టుకోవాలి, మూత పెట్టుకోండి. ఇంకో ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇదిగో ప్యాన్. బ్రెడ్ని టోస్ట్ చేయాలి. సో ఇది వితౌట్ బటర్ టోస్ట్ చేస్తాం. వితౌట్ బటర్. పాయింట్ టు బి నోటెడ్. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలా. నీకా? నాకు. తనకి ఇష్టం లేదని నా మీద. సర్లే. సైడ్ 2 sides టోస్ట్ అయి ఉంటుంది కదా. గరిట వాడరా, నీకు కాలట్లేదు. అది ఎక్కువ హీట్ కాలేదు కదా అనేసి హ్యాండ్ తోటే. మా అమ్మో, ఇంత ధైర్యాలు పెట్టుకుంటే ఎలా? పర్ఫెక్ట్ గా టోస్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అది ఇందులో పెట్టుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ కావాలి. అవును. సర్వ్ చేద్దాము. రెసిపీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా ఆలు అండా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆలు అండా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన చీజ్, నూనె, వెన్న, గుడ్లు. ఆలు అండా టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎగ్ ని బీట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి చీజ్ కూడా వేసుకుని కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్యాన్ ని పక్కకు పెట్టుకుని మరొక ప్యాన్ పెట్టుకుని బ్రెడ్స్ ని 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ పై స్ప్రెడ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆలు అండా టోస్ట్ రెడీ. ఆలు అండా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. కష్టపడి నా కోసం ఓ రెసిపీ నేర్చుకోవచ్చు, ఇష్టపడి నా కోసం ఓ పాట పాడొచ్చు కదా. ఓకే, మీకోసం ఏదన్నా చేస్తా అన్నా కదా, సాంగ్ రాకపోయినా పాడతా. సో ఇప్పుడు మన సంగీత మన కోసం ఏదో పాట పాడబోతుంది, వినేద్దాం. అమ్మ పాడే జుల పాట, అమృతాన్ని కన్న తీయదుంట. అమ్మ పాడే లలి పాట, తినెలూరి పారేరులంట. బాగా పాడేవరా, స్వీట్ గా. థ్యాంక్ యూ. సో ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, చెయ్యి. సో ఫైనల్లీ నువ్వు చేసిన ఆలు అండా టోస్ట్. సో లెట్స్ టేస్ట్ ఇట్. నేను యాక్చువల్లీ నమ్మలేకపోతున్నా ఇది తను చేసిందంటే. నిజంగా మీ ముందరనే కదా చేసింది. ఐ అప్రిషియేట్ యూ రా, బాగా చేసావు. కొంచెం ఇలా అన్ని వెజీస్ అంటే ఆనియన్స్, టొమాటోస్, ఆలు తగిలి విత్ పెప్పర్ అండ్ చీజ్ చాలా డెలిషియస్గా ఉంది, సూపర్ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. బాగుంది కాబట్టి ఆ మిగతా 2 స్లైసెస్ కూడా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. చూసారు కదా సంహిత చేసిన ఆలు అండా టోస్ట్ ఎంత డెలిషియస్ గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.